హాయ్ హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను ప్యూర్ కోకోనట్ ఆయిల్తో ఒక మంచి హెయిర్ ఆయిల్ని చూపించబోతున్నాను. అందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తానో అవన్నీ మీకు తర్వాత చూపిస్తాను. ఈ ప్యూర్ కోకోనట్ ఆయిల్ని ఎక్కడ తీసుకున్నానంటే, ఇక్కడ మాకు దగ్గరలో ఒక కేరళ అతను సేల్ చేస్తాడనమాట. సో వీటిని మేము ఆయన దగ్గర తీసుకున్నాము. ఈ చిన్న బాటిల్ నేను ఫస్ట్ ముందు తీసుకున్నాను, ఓకే బాగుంది అనిపించింది, అందుకే ఇంకా పెద్ద బాటిల్ కూడా తీసుకున్నాను. ఇది 1 లీటర్ బాటిల్, ఇది ½ లీటర్ బాటిల్. ఈ ½ లీటర్ బాటిల్ వచ్చేసి 160 అనుకుంటాను. ఇదైతే 350 ఆర్ 360 సంథింగ్ తీసుకున్నాడు. స్టార్టింగ్లో ఆయన కొంచెం తక్కువే తీసుకున్నాడు, కానీ ఆయనకి ఇప్పుడు డిమాండ్ బాగా పెరిగేసరికి కాస్ట్లు అన్నీ పెంచేశాడు. ఓకే, ఎనీవే ప్యూర్ కోకోనట్ ఆయిల్ కదా, మనకి హ్యాపీ. సో ఈ ప్యూర్ కోకోనట్ ఆయిల్తో నేను ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి ఆయిల్ని ప్రిపేర్ చేసి రెగ్యులర్గా ఆ ఆయిల్ని యూస్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఈ మధ్య హెయిర్ ఫాల్ బాగా ఎక్కువైపోయింది. నాకు ఈ ఏరియాలో కొంచెం స్కాల్ప్ కనిపించేలాగా ఉంటుంది అనమాట. నా హెయిర్ బ్యాక్ సైడ్ అంతా బాగానే పెరుగుతుంది, గ్రోత్ మాత్రం లాంగ్ బాగా పెరుగుతుంది, కానీ థిన్గా ఉంటుంది నా హెయిర్. సో ఈ ఆయుర్వేదిక్ ఆయిల్ని యూస్ చేసి నా హెయిర్ని పెంచుకుందామని అనుకుంటున్నాను. ఇదే ఆయిల్ని మనం బయట కొన్నామంటే థౌజండ్స్ చేస్తున్నారు. 1 లీటర్ బాటిల్ని మనము ఆన్లైన్లో ఆర్డర్ చేయాలనుకుంటే వాళ్ళు 2000-1800 సంథింగ్ అలా తీసుకుంటున్నారు. అదే మనం ఇంట్లో చేసుకున్నామంటే, ఇది ఇప్పుడు 1 లీటర్ బాటిల్తో నేను ఆ ఆయిల్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఇది 360 రూపీస్ కదా. సో ఆ రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ ఎంత అవుతాయండి మహా అంటే, నాకు తెలిసి ఆల్రౌండ్ అన్నీ కలిపితే ఒక 500 కూడా మించదు మనం చేసుకుంటే ఇంట్లో. సో నేను చూపించే విధంగా మీరు కూడా ఇంట్లోనే చేసుకోండి, తక్కువ ఖర్చుతో మంచి హెయిర్ ఆయిల్ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నట్లు అవుతుంది కదా. ఓకే, మరి ఈ ఆయిల్ని ఎలా ప్రిపేర్ చేస్తానో చూద్దామా. లెట్స్ కమ్. ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ ఈ మందార పువ్వుల్ని ఆకుల్ని తెచ్చిపెట్టుకున్నాను. ఇది ఒక 3 డేస్ నుంచి నేను కలెక్ట్ చేస్తున్నాను అనమాట. ఒకేసారి ఫ్రెష్గా దొరకాలంటే కొంచెం కష్టం కదా. సో నేను ఇలా అప్పుడప్పుడు కొన్ని తెచ్చుకొని కొంచెం గ్యాదర్ చేసి పెట్టుకున్నాను. ఇవి ఆల్రెడీ డ్రై కూడా అయిపోతున్నాయి. మనం అలాగే డైరెక్ట్గా పచ్చిగా ఫ్రెష్గా ఉన్నవి వేసుకున్నా కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు, ఇంకా చాలా మంచిది అలా ఫ్రెష్గా ఉన్నవి వేసుకుంటే. చూడండి, ఈ క్వాంటిటీలో నేను మందార పూలు ఆకులు తీసుకున్నాను. నాకు నేను 1 లీటర్ బాటిల్ కదా ప్రిపేర్ చేసేది ఆయిల్, సో నాకు ఇది కరెక్ట్గా సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆమ్లా. ఇవి చూడండి, నేను 1/4 కిలో తీసుకున్నాను, బట్ ఇన్ని కూడా పట్టవు. నాకు తెలిసి నేను ఒక 5 to 6 మాత్రమే యాడ్ చేస్తాను, ఎందుకంటే 1 లీటర్ బాటిల్కి ఒక 5 to 6 ఎనఫ్ సరిపోతాయి. ఇంకా నా దగ్గర ఈ కలోంజీ సీడ్స్ కూడా ఉన్నాయి. ఇది ఆల్రెడీ నేను ఇంతకు ముందు ఎప్పుడో యూజ్ చేశాను, దానికోసమని ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాను. ఇది మీకు ఎవరికైనా కావాలంటే ఈ ప్రోడక్ట్ లింక్ కూడా ఇస్తాను. సో ఈ కలోంజీ సీడ్స్ని కూడా నేను ఈ ఆయిల్లో ఇప్పుడు యాడ్ చేయబోతున్నాను. తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే కరివేపాకు. ఈ కరివేపాకు మన హెయిర్కి చాలా మంచిగా యూజ్ అవుతుంది, మంచిగా హెల్ప్ అవుతుంది. ఇది మనం డైరెక్ట్గా జ్యూస్లా చేసుకొని తాగినా కూడా మన హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఈ కర్రీ లీవ్స్ని కూడా నేను ఆయిల్లో యాడ్ చేయబోతున్నాను. ఇవి కూడా మనకి ఎంత అంటే ఒక గుప్పెడంత సరిపోతాయి, ఇంత అవసరం లేదు, ఒక గుప్పెడంత సరిపోతాయి 1 లీటర్ బాటిల్ కాబట్టి. మీరు ఇంకా ఎక్కువ చేసుకునేలాగైతే ఇంకొంచెం క్వాంటిటీని అన్నిటిని పెంచుకోండి, డబుల్ చేసుకోండి, సరిపోతుంది. ఇంగ్రీడియంట్ ఏంటి అంటే మెంతులు. ఈ మెంతులు కూడా హెయిర్ గ్రోత్లో మంచిగా యూజ్ అవుతాయి. ఈ మెంతులు అనేది స్కిప్ చేసుకోకుండా షూర్గా యాడ్ చేసుకోండి, ఓకేనా. చూడండి, ఇక్కడ నేను యాడ్ చేయబోతున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా ప్లేట్లో వేసి ఎంతెంత క్వాంటిటీలో తీసుకున్నానో చూపిస్తున్నాను. ఒక గుప్పెడంత కరివేపాకులు బాగా ఫ్రెష్గా ఉన్నవి తీసుకుంటే చాలా బెటర్. నేను ఆల్రెడీ తెచ్చి పెట్టుకున్నాక ఒక 4 days తర్వాత ఈ ప్రాసెస్ చేస్తున్నాను, సో అందుకు అవి కొంచెం ఎండిపోయినట్లుగా కనిపిస్తున్నాయి. ఇక్కడ మెంతులు అయితే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను. ఈ కలోంజీ సీడ్స్ కూడా ఒక 2 టేబుల్ స్పూన్ వరకు తీసుకోండి. తర్వాత ఉసిరికాయలు కూడా లోపల గింజలు తీసేసి ఉసిరికాయలు మాత్రం వేసుకోండి, సరిపోతుంది. ఈ హెయిర్ ఆయిల్ నిజంగా చాలా బాగా వర్క్ అవుతుంది, అయితే మనకి ఓపిక ఉండాలి. ఈ ఆయిల్నే అప్లై చేసుకుంటూ ఉండాలి. మనం ఏది వాడినా ఒక్క రోజులోనే రిజల్ట్ రావాలంటే అది ఏది రాదు. కనీసం ఈ ఆయిల్ని మనం కంటిన్యూస్గా 3 months అయినా వాడాలి, అప్పుడే రిజల్ట్ అనేది ఉంటుంది. దీన్ని కొన్ని రోజులు అప్లై చేసి తర్వాత మాకేం రిజల్ట్ లేదని చెప్పి వదిలేకండి. కొంచెం పేషెన్స్తో ఒక 3 months వరకు వాడి చూడండి. మీకు అప్పటికి కూడా రిజల్ట్ అనిపించకపోతే వదిలేయండి, మీకు నచ్చిన ప్రాసెస్ యూస్ చేసుకోండి. నాకు తెలిసినంత వరకు మ్యాక్సిమం ఇది వర్కౌట్ అవుతుంది.
మరి అంత వర్కౌట్ అవుతుంది అని చెప్పేదానివి నీ మీద ట్రై చేసుకొని నీ జుట్టు పెంచుకొని చూపించు అని అంటారేమో. మన పేషెంట్స్తో మన హెల్త్ మీద కేర్ తీసుకుంటే ఏదైనా బాగా అవుతుంది. స్కిన్ అయినా హెయిర్ అయినా ఏదైనా. నేను ఎలా అంటే నాకు మా వాడితోనే మ్యాక్సిమం టైం సరిపోతుంది. సో నా మీద నేను కేర్ తీసుకోవాలి అని అనుకుంటాను, కానీ ఒకరోజు చేస్తాను, నెక్స్ట్ డే చేయను. ఎందుకంటే ఆ ఇంట్రెస్ట్ రాదనమాట. చూడండి, ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అంతటిని మనం మిక్సీలో వేసుకొని కొంచెం కచ్చాపచ్చగా చేసుకోవాలి. ఇక్కడ ఎందుకు ఈ బౌల్ తీసుకున్నాను అంటే ఇందులో హాట్ వాటర్ పెట్టుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఆ హాట్ వాటర్ని ఈ మిక్సీ జార్లోకి వేసి ఒక స్పూన్ షుగర్ వేసి నేను గ్రైండ్ చేసుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు దీన్ని అంతటిని మనం హెయిర్కి అప్లై చేసుకుంటాం కదా. సో మనం ఈ మిక్సీలో సాల్ట్, కారము అలాంటి పచ్చళ్ళన్నీ చేసుకుంటూ ఉంటాము. అవన్నీ జుట్టుకి ఎఫెక్ట్ ఇవ్వకూడదు అని చెప్పేసి నేను ఇలా హాట్ వాటర్, షుగర్ కలిపి మిక్సర్తో ఒక 2-3 టైమ్స్ తిప్పేస్తాను. అప్పుడు ఏమవుతుందంటే దాంట్లో ఉండే కారం అవన్నీ వెళ్ళిపోతాయి. లేదనుకుంటే మీరు ఏదైనా రోకలి అలాంటి దాంతో కచ్చాపచ్చగా దంచేసుకుంటే కూడా సరిపోతుంది. లేదు అలాగే డైరెక్ట్గా వేస్తామన్నా కూడా వేసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఏమంటే ఆయిల్ అవన్నిటిని మరిగించేటప్పుడు కొంచెం అది ఎక్కువ టైం తీసుకుంటుందన్నమాట. ఇలాగైతే కొంచెం మనం మిక్సీకి వేసి ఆ కచ్చాపచ్చగా దంచిన ఇంగ్రీడియంట్స్ అన్నిటిని వేసామంటే కొంచెం తొందరగా అయిపోతుంది. ఇంకా ఈ మిక్సీలో ఉన్న వాటర్ అంతటిని పడేసి ఇంకా మీరు కావాలనుకుంటే ఇంకో 2-3 టైమ్స్ వాష్ చేసుకొని దీన్ని గాలికి ఆరబెట్టేయండి. వాటర్ లేకుండా ఆ మిక్సీలో చూసుకోవాలి. వాటర్ అలాగే ఉంచి మనం ఈ మిక్సీ వేసినట్లయితే ఒక 1 వీక్ తర్వాత ఆయిల్ అనేది కొంచెం బ్యాడ్ స్మెల్ రావడం స్టార్ట్ అవుతుంది. అందుకని దాన్ని నీట్గా ఆరబెట్టుకొని ఆరిన తర్వాత కూడా ఒక క్లాత్ తీసుకొని నీట్గా తుడిచేయండి. తుడిచేసి ఆ తర్వాత మీరు మిక్సీ జార్లోకి వేసేసుకోండి. ఇందులో మీరు ఇంకా కావాలంటే ఆనియన్స్ అండ్ ఇంకా మీకు ఏమైనా తెలిసినవి ఉంటే అవి కూడా యాడ్ చేసుకోండి, ఏం పర్లేదు. నేను ఇంతకు ముందు కూడా ఇలాంటిది ఒక ఆయిల్ వాడాను. జస్ట్ మెంతులు, కలోంజీ సీడ్స్ డైరెక్ట్గా కోకోనట్ ఆయిల్లో వేసేసి ఒక 15 days తర్వాత నుంచి యూస్ చేయాలన్నమాట. అది నేను యూస్ చేస్తూ ఉంటే ఏమైందంటే అది బాగానే వర్క్ అయింది, కానీ భయంకరమైన హెడేక్ వస్తుంది. సో ఇది కూడా హెడేక్ వస్తుందా అని డౌట్ వచ్చింది, కానీ ఫైనల్గా అంత ఆయిల్ ప్రిపేర్ చేసిన తర్వాత నిజంగానే హెడేక్ వచ్చింది. ఎందుకంటే నాకు వేరే ఆయిల్ అలవాటు లేదు కదా. ఏదైనా మంచి స్మెల్ వచ్చే ఆయిల్ అప్లై చేశానంటే నాకు ఫుల్ హెడేక్ వస్తుంది. ప్లస్ ఆ స్మెల్కి నాకు వామిటింగ్ ఫీలింగ్ వస్తూ ఉంటుంది, తిప్పుతూ ఉంటుంది. నాకే కాదు, పక్కన ఎవరైనా పెట్టుకొని ఉన్నా కూడా అలాగే అనిపిస్తూ ఉంటుంది. కానీ ఏం చేస్తాం, ఏదో ఒక ఆయిల్ వాడకపోతే నా జుట్టు అంతా ఊడిపోయేలాగుంది. అందుకే కొంచెం వస్తే వచ్చింది హెడేక్. కంటిన్యూస్గా అదే అప్లై చేస్తూ ఉంటే అదే నార్మల్ అవుతుందిలే అని చెప్పి ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇలా అంతా మిక్సీకి చేసి పెట్టుకున్నాక ఇంకా ఈ ఆయిల్ తీసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఆ బౌల్లో కూడా వాటర్ లేకుండా చూసుకోండి, లేదంటే ఇది వేడి చేసేటప్పుడు అది చిట్పట్లాడుతూ ఉంటుంది. చూడండి, ఇక్కడ ఇది మాత్రం నిజంగానే ప్యూర్ కోకోనట్ ఆయిలే ఇచ్చారు వాళ్ళు. ఈ కోకోనట్ ఆయిల్ని కుకింగ్ పర్పస్కి కూడా యూస్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదని అన్నారు ఆయన. కానీ మనం తినలేం కదా ఈ కోకోనట్ ఆయిల్ని. ఇలా ఆయిల్ అంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా, ఆ దాన్ని కూడా అంతటిని దీంతో కలిపేసి కొంచెం ఒక గరిటె తీసుకొని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ మీద లో ఫ్లేమ్లో పెట్టేయడమే. దీన్ని మరిగించేటప్పుడు మాత్రం లిడ్ పెట్టడం మర్చిపోకండి. ఖచ్చితంగా ఏదో ఒక ప్లేట్ పెట్టి కవర్ చేసేయండి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ 20 minutes వరకు లో ఫ్లేమ్లో మరిగించేయండి. అప్పుడు బాగా అది కలర్ చేంజ్ అయిపోయి ఉంటుంది. అప్పుడు అది మనకి ఇంకా ఆయిల్ రెడీ అయిపోయినట్లే. ఆ టైంలో ఆ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు మనం ఇంకా దాన్ని ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవడమే. మీరు మధ్య మధ్యలో ఏం చేస్తారంటే ఎవ్రీ 5 minutesకి ఒకసారి ఆ ప్లేట్ ఓపెన్ చేసి ఒకసారి చూడండి దాన్ని. మనం ప్లేట్ ఉంచిన ఈ ఆయిల్ అయితే ఏమీ పొంగి బయటకు వచ్చేయదు, ఏం ప్రాబ్లం లేదు. మళ్ళీ క్లోజ్ చేయండి. అలా 5 minutesకి ఒకసారి చూస్తూ ఉండండి. ఇది మరిగేటప్పుడు మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. అది కూడా మనం ఉసిరికాయలు వేసాం కదా, ఆ ఉసిరికాయల నుంచి మంచి స్మెల్ వస్తుంది. అది కొంచెం ఆవిరి తీసుకుంటే కూడా మన నోస్కి రిలీఫ్గా అనిపిస్తుంది. చూడండి, ఇక్కడ కలర్ చేంజ్ అయినట్లు మీకు అనిపిస్తుంది కదా. ఇంకో 10 minutes ఉంచితే ఇది ఇంకా కాస్త కలర్ చేంజ్ అవుతుంది. అప్పుడు మన ఆయుర్వేదిక్ ఆయిల్ ప్రిపేర్ అయిపోయినట్లే. ఈ ఆయిల్ అప్లై చేసినప్పుడు నాకు హెడేక్ వచ్చిందని చెప్పాను కదా. సో మా మమ్మీ కూడా ఈ ఆయిల్ అప్లై చేసుకుంది. తను చేసుకున్నప్పుడు కూడా తనకు కూడా బాగా హెడేక్ వచ్చిందంట. మా మమ్మీకి ఈ ఆయిల్ నైట్ టైం అప్లై చేశాను పడుకునే ముందు. సో ఇంకా చూడండి, మా మమ్మీ అసలు నైట్ అంతా నిద్రపోలేదంట, అంత హెడేక్ వచ్చేసిందంట.
యాక్చువల్లీ ఫస్ట్ టైం అప్లై చేసుకున్నప్పుడు నాకు కూడా అలాగే ఉండింది. నేనైతే ఇంకా ఆ హెడ్ పెయిన్ తట్టుకోలేక లాస్ట్‌కి పారాసిటమాల్ వేసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత రిలీఫ్ అయ్యింది. అంత పెయిన్ వచ్చేసింది. సో చిన్నపిల్లలకి ఇది పెట్టకపోవడమే బెటర్ ఏమో అని నా ఫీలింగ్. సరే ఫస్ట్ డే హెడేక్ వచ్చింది కదా అని చెప్పి సెకండ్ డే ఏం చేశాను, మళ్ళీ అప్లై చేశాను. నేను కూడా నైట్ పడుకునే ముందే అప్లై చేసి పడుకున్నాను. అప్పుడైతే హెడేక్ అనిపించలేదు కానీ కొంచెం కూల్గానే అనిపించింది నాకు. కానీ ఆ తర్వాత రోజు మార్నింగ్ నుంచి మళ్ళీ హెడేక్ స్టార్ట్ అయ్యింది. సో నేను ఇది రిపీటెడ్గా ఒక 1 వీక్ అప్లై చేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే హెయిర్ ఫాల్ అయితే ఖచ్చితంగా కంట్రోల్ అవుతుంది, హెయిర్ గ్రోత్ ఉంటుంది. అందుకే నేను ఈ 1 వీక్ నాకు ఎలా అనిపించినా నేను కొంచెం కంటిన్యూ అయిదామని అనుకుంటున్నాను. దీన్ని అప్లై చేస్తూనే ఉంటాను. ఆ తర్వాత మెల్లిగా అదే నా హెడ్కి అలవాటు అవుతుంది. నేను చేస్తున్న ఆయిల్ వల్లే హెడేక్ వస్తుందా అని అనుకోవద్దండి. ఈ ఆయుర్వేదం ఆయిల్ ఏదైనా కొత్తగా ట్రై చేస్తున్న వాళ్ళకి తలనొప్పి వస్తుంది. ఎందుకంటే నేను డెలివరీ అయిన తర్వాత నా హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటే మా హస్బెండ్ ఆన్లైన్ నుంచి ఒకటి ఆర్డర్ చేశారు ఇలాంటిదే హెయిర్ ఆయిల్. అది అప్లై చేసుకున్నప్పుడు సేమ్ ఎంత భయంకరమైన హెడేక్ వచ్చేదంటే నేను కంటిన్యూ ఒక 1 వీక్ అప్లై చేశాను. డైలీ హెడేకే ఉండేది. దానివల్ల నాకు ఈ ఆయిల్ వద్దు ఏమొద్దు పో అని చెప్పి పక్కన పడేసాను. దాన్ని అసలు వాడలేదు నేను. సో ఈసారి మాత్రం అలా చేయకుండా ఇది ఏమైనా కానీ నేను అప్లై చేద్దాం అనుకుంటున్నాను. ఒక 1 వీక్ కాకపోతే 2 వీక్స్కైనా మనకు కొంచెం అర్థమవుతుంది కదా హెయిర్ ఫాల్ ఉందా లేదా, కంట్రోల్ అయిందా లేదా అని. ఈ ఆయిల్ని మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కనీసం ఒక 5 to 6 అవర్స్ లేదంటే ఒక డే అంతా వదిలేయండి. అదే బౌల్లో వదిలేసి నెక్స్ట్ డే ఏం చేస్తారంటే ఒకటి ఇలాంటి కాటన్ క్లాత్ తీసుకొని పల్చగా ఉండేది దాంతో ఈ స్టెయిన్ చేసేయండి, అంతటిని వడకట్టేసేయండి. ఇలా ఈ విధంగా వడకట్టేసి ఆయిల్ అంతా సపరేట్ చేసుకొని ఆ ఆయిల్ని మీకు నచ్చిన కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకోండి. నేనైతే ఇక్కడ ఆ ప్లాస్టిక్ బాటిల్లోనే పెడుతున్నాను. గ్లాస్ బాటిల్లో స్టోర్ చేసుకుంటే ఇంకా బెటర్. ఈ ఆయిల్ ఎక్కువ డేస్ నిల్వ ఉంటుంది. నేను మా చిటికన్నయ్యతో నేను గ్లాస్ బాటిల్స్ అవన్నీ హ్యాండిల్ చేయలేను కాబట్టి సింపుల్గా ఈ ప్లాస్టిక్ బాటిల్కే వేసి పెట్టేసుకుంటున్నాను. సో హెయిర్ ఫాల్ ప్రాబ్లంతో ఎవరైనా సఫర్ అవుతూ ఉంటే నాలాగా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఇది వర్కౌట్ అయిందో లేదో, రిజల్ట్ ఉందో లేదో నాకు మళ్ళీ కామెంట్ చేసి చెప్పండి. మరి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మరిన్ని హెయిర్ గ్రోత్ రెమెడీస్తో మళ్ళీ మీ ముందుకు ఇంకా కొన్ని వీడియోస్ తీసుకొస్తాను. అంతవరకు బాయ్ బాయ్.